బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఇలాఖాలో అధికారుల ఆగడాల గురించి మాట్లాడుకుంటున్నాం. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో నడి రోడ్డుపై బార్, టెంట్లు పందుళ్లు వేసి బార్ ఏర్పాట్లు, నిబంధనలు పాటించకుండా బార్ పెట్టేవారిపై నిబంధనలు ఎక్కడ పాటించకుండా బార్ పెట్టిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకుని ఎక్సైజ్ అధికారులను కూడా ప్రస్తుతం అక్కడ జోరుగా చర్చ జరుగుతోంది. కబ్జా చేస్తూ ఉంటే చోచం చూస్తున్నారని స్థానికులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. లైసెన్స్ లేని బార్లకు పర్మిషన్ ఎలా ఇచ్చారు అంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేయడం జరుగుతోంది. అధికారులు అమ్ముడుపోయారని ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది అక్కడ. అంటే అర్థం చేసుకోవచ్చు ప్రస్తుతం అక్కడ ఎటువంటి సిచ్యువేషన్ ఉంది అనేది. ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఇలాఖాలో అధికారుల ఆగడాల గురించి మాట్లాడుకుంటున్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో నడి రోడ్డుపై బార్ వెలుస్తుంది. ఆ విజువల్ని మీరు చూడొచ్చు అక్కడ ఎటువంటి పరిస్థితి ఉంది అనేది. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో నడి రోడ్డుపై టెంట్లేసి పందిళ్ళేసి బార్ ఏర్పాటు చేశారు. ఆ విజువల్స్ మీరు చూడండి. అది నడి రోడ్డుపై ఆ టెంట్లు వేసి అక్కడ చైర్లు వేసి ఆ విజువల్స్ని చూస్తే అర్థమవుతోంది. ఇవి అధికారుల కళ్ళకు కనిపించట్లేదా? ఎందుకు కళ్ళకు కనిపించట్లేదు? అధికారులు ఏం చేస్తున్నారు? ఇంత విచ్చలవిడిగా వాళ్ళు టెంట్లు వేసి కుర్చీలు వేసుకొని బార్ షాపుల్లో వాటిని ఏర్పాటు చేసుకొని వాళ్ళు నడుస్తూ ఉంటే నిబంధనలు పాటించకుండా బార్ పెట్టిన వారిపై ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు ఎక్సైజ్ అధికారులు? ఇది అక్కడి ప్రజలు నిలదీస్తున్నమాట. కబ్జా చేస్తుంటే చోద్యం చూస్తారా అని చెప్పి స్థానికులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. లైసెన్స్ లేని బార్లకు పర్మిషన్ ఎలా ఇచ్చారని చెప్పి ఫైర్ అవుతున్నారు. అధికారుల వాళ్ళ వ్యవహార శైలి మీద ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇంకేమంటున్నారో తెలుసా? అధికారులు అమ్ముడుపోయారా అని చెప్పి ప్రశ్నిస్తున్నారు అక్కడ స్థానికులు. మీరు అమ్ముడుపోతే కదా ఇటువంటివి జరిగేది. లేదు, మీరు అమ్ముడుపోలేదా, యాక్షన్ ఎందుకు తీసుకోలేదు? రెండు వైపులా ప్రశ్నిస్తున్న వేళ్ళు కూడా మొత్తం అధికారులని ప్రశ్నించడం జరుగుతోంది. మీరు లంచం తీసుకోలేదా? లంచం తీసుకోకపోయినా కూడా సరే లంచం తీసుకోలేదు, మరి మీకు ఈ విషయం తెలియాలి కదా. లంచం తీసుకోకపోయి ఉంటే లంచం తీసుకున్నారా, మరి ఎందుకు వదిలేశారు? లంచం తీసుకుని వదిలేస్తారా? లంచం తీసుకోకపోయి ఉంటే ఇలా జరుగుతూ ఉంటే చోద్యం చూస్తూ కూర్చుంటారా? ఇది అక్కడ ప్రజలు అధికారులను ప్రశ్నిస్తున్న క్రమం. డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. నేరుగా మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అందించేందుకు కృష్ణమోహన్ సిద్ధంగా ఉన్నారు. కృష్ణమోహన్, మచిలీపట్నం కొల్లు రవీంద్ర అడ్డా ఒక విధంగా మాట్లాడారంటే, సో అక్కడ అధికారుల తీరు గురించి ఎటువంటి ప్రశ్నలు వినిపిస్తున్నాయి? అధికారుల తీరు మీద ప్రజలు ఎటువంటి ఆగ్రహాన్ని వ్యక్తం చేయడం జరుగుతోంది? కృష్ణమోహన్, వరుసగా ఇటీవల కాలంలో మచిలీపట్నం ప్రధానంగా బందర్లో జరుగుతున్న ఈ వైన్స్ కి సంబంధించిన గతంలో కూడా మనం చూసుకుంటే కరెక్ట్గా ఒక వారం 10 రోజుల క్రితం అక్కడున్న స్థానికంగా ఉన్న విగ్రహాల చుట్టూ కూడా బార్లు ఫ్లెక్సీలు కట్టడం, తర్వాత అక్కడ పూర్తిగా కూడా గాంధీ విగ్రహానికి కావచ్చు, లేకపోతే స్థానికంగా ఉన్న మహానీయ అంబేద్కర్ విగ్రహానికి కావచ్చు, వాళ్ళందరూ కూడా చర్చలు కట్టి తమ బార్ల గురించి రికమెండ్ చేస్తున్న ప్రయత్నం అయితే చేశారు. అది కొంత వివాదం. అయితే ఇప్పుడు అదే మచిలీపట్నం సంబంధించి నేరుగా మచిలీపట్నం బీచ్ రోడ్లోని చిలకలపూడి సెంటర్ వద్ద జరుగుతున్న ఈ సెంటర్ చూస్తే నిజంగానే ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఎందుకంటే బేసిక్ గా బందర్ కొల్లు రవీంద్ర మినిస్టర్, ఎక్సైజ్ శాఖ మినిస్టర్ అడ్డాలోనే ఇట్లా విచ్చలవిడిగా రోడ్ల మీద టెంట్లు వేసి టెంట్ల కింద ఏదో ఒక ఫుడ్ పెట్టినట్టో లేకపోతే ఇంకోటి పెట్టినట్టో మద్యం విక్రయాలు ఇష్టారాజ్యంగా అమ్ముతుంటే కనీసం అక్కడున్న మంత్రి ఇలాకాలో ఉన్న ఎక్సైజ్ అధికారులు కనీసం రెస్పాండ్ కాకపోవడం, కనీసం దాన్ని నిబంధనలకు విరుద్ధం అని చెప్పి చెప్పకపోవడం, ఏదో పల్లెటూరులో లేకపోతే ఎక్కడో మారుపూర్ల ప్లేసుల్లో జరిగితే ఓకే అక్కడెక్కడో జరుగుతుందిలే అని అనుకోవచ్చు. కానీ ఇక్కడ పూర్తిగా కూడా ఎక్సైజ్ శాఖ మంత్రి ఈ సొంత ఇలాకాలోనే ఇటువంటి పరిస్థితి జరుగుతుంటే పబ్లిక్ అక్కడి నుంచి ఫొటోస్ వీడియోలు తీసి స్వయంగా వాళ్లే పంపిస్తున్నారంటే పరిస్థితి ఎట్టుందో మనం అర్థం చేసుకోవాలి. అంటే ఈ సంఘటన మీద ఎక్కడో కొంత ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వ్యవహరిస్తున్న తీరు, వాళ్ళు దాని మీద నియంత్రణ లేదా, లేకపోతే ఎక్సైజ్ శాఖలో అంటే మంత్రి ఇలాకాలో రూల్స్ వర్తింపవా, లేకపోతే ఇక్కడ ఎవడైనా ఏదైనా మంత్రి అనుచరులు, మంత్రికి సంబంధించిన వాళ్ళు ఎవడైనా సరే ఏదైనా చేసుకోవచ్చా అనేది చాలా విమర్శలకైతే దారి తీస్తున్న పరిస్థితి. ఏదైనా
మంత్రి సొంత ఇలాకాలో సొంత ఊర్లో నిబంధనలు కనీసం ఆయన ఊర్లో మంత్రి ఉన్నారు, మంత్రి ఇలాకాలో చెడ్డపేరు రాకూడదు అని కూడా కనీసం విచక్షణ లేకుండా ఎక్సైజ్ అధికారులు ఇటువంటి పర్మిషన్స్ ఇవ్వడం నిజంగానే కొంత ఆందోళనకరమైన అంశం. ఇది కరెక్ట్ కూడా కాదు. చివరికి ఆ చెడ్డపేరు ఎవరికి వస్తుంది? అక్కడ ఉన్న స్థానిక మంత్రికి వస్తుంది. అక్కడ ఎమ్మెల్యేగా గెలుపొందారు ఆయన, తర్వాత మంత్రిగా ఉన్నారు, అందులో ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఉన్నారు ఆయన, మైన్స్ అండ్ ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఇటువంటి ఇష్యూస్ పదే పదే వస్తుంటే అది కొంత ఇబ్బందిగా పూర్తయి. అయితే అధికారులు చేస్తే నిర్లక్ష్యం, అధికారులు వ్యవహరించే తీరు చివరికి మంత్రికి చుట్టుకునే ప్రయత్నం జరుగుతాయి. మరి ఎందుకు అధికారులు ఆహారం మీద సీరియస్ గా లేరు? లేకపోతే మంత్రి చూసి చూడనట్టున్నారా? లేకపోతే మంత్రి అనుచరుల వ్యవహారాన్ని చేస్తున్నారా? కాబట్టి మేము కూడా ఏం చేయలేమని చెప్పి ఎక్సైజ్ అధికారులు చేతులు ఎత్తేస్తున్నారా అని కూడా అర్థం కాని పరిస్థితి ఉంది. నిజంగానే ఈ వ్యవహారం అయితే కొంత ఇబ్బందికరంగానే మారుతుంది. ఇటీవల ఒక వారం రోజుల ముందే ఒక కాంట్రవర్సీ జరిగింది. మళ్ళీ మరో కాంట్రవర్సీకి అక్కడ ఎక్సైజ్ అధికారులు లేకపోతే ఆయన అనుచరులు, అయితే మంత్రి కూడా ఎక్కడో దగ్గర దీన్ని పులి స్టాప్ చేయాల్సిన పరిస్థితి ఉంది. ఆయన తన అనుచరులకి గట్టిగా వార్నింగ్, ఓకే ప్రతి దగ్గర అనుచరులు ఉంటారు, వాళ్ళని కొంత కాపాడాల్సిన పరిస్థితి ఎమ్మెల్యేలకు ఉంటుంది, మంత్రులుగా ఉన్న వాళ్ళకి ఉంటుంది. కానీ మరి ఇంత విచ్చలవిడిగా చేయడం మాత్రం బాగా ఇబ్బందులకు గురి చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. చూడాలి మరి మంత్రి లేదు శాఖ ఏ విధంగా దీని మీద రెస్పాండ్ అవుతుందో కూడా చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. సచిన్ అప్డేట్ మొత్తంగా అయితే మాత్రం ప్రస్తుతం ఇదేనా మీ పద్ధతి అంటూ కూడా అక్కడ ప్రజలు వేలెత్తి ప్రశ్నిస్తున్న సందర్భం ఎక్సైజ్ అధికారుల తీరు మీద. ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఇలాఖాలు అధికారుల ఆగడాలపై ప్రజలు ప్రశ్నిస్తున్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో నడు రోడ్డుపై బార్ లాంటిది ఏర్పాటు చేశారు సార్. ఏకంగా మీరు చూడొచ్చు విజువల్లో, టెంట్లు వేసేసి పందిళ్ళు వేసేసి అక్కడ బార్కి ఒక బార్ లుక్ని తీసుకొచ్చేసారు. అక్కడ బార్ ఏర్పాట్లు చేసేసారు. అక్కడ ఎక్కడ నిబంధనలు పాటించలేదు. ఇటువంటి నిబంధనలు పాటించకుండా బార్ పెట్టిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటారు? ఇది అక్కడి ప్రజలు ప్రశ్నిస్తున్న తీరు.